గాయ్స్ ఈ రోజు అక్కది హల్దీ అన్నమాట. సో అక్కకి ఆల్రెడీ మేక్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మేకప్ చేస్తుంది మేక్ ఓవర్ ఎవరో కాదు, మలహరి మమ్మీ. హల్దీకి మొత్తం చేయడానికి ఈ రోజు అక్క లుక్ నేను ఆల్రెడీ చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు నన్ను రెడీ చేస్తున్నారు. మొత్తం అంతా అయ్యాక ఎలా ఉంటుందో మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను. జస్ట్ వెయిట్. మేకప్ అయితే అయ్యిందనమాట జస్ట్ నౌ. ఇప్పుడు హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశారు. ఇది అయిపోతే ఇంకా డైరెక్ట్ గా ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక టైం అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఎప్పుడైనా ఈవెంట్స్ అంటే మనం ఒక టైం కనుక్కుంటాం, బట్ ఒక 1 hour, half an hour లేట్ అవుతుంది. మంది కూడా సేమ్ అలాగే అయిందనమాట. బట్ మా వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా మన కోసమే వెయిటింగ్. తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడమే. స్కిప్ చేయకుండా చూసేయండి. సో గాయస్ నేనైతే మొత్తం రెడీ అయిపోయాను అనమాట. సో నా అవుట్ఫిట్ అండ్ మేక్ ఓవర్ హెయిర్ స్టైల్ మొత్తం అంతా కూడా ఇలా ఉంది. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ గా అయితే రెడీ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంకా బ్యూటిఫుల్ గా చేసేసారు. మౌని లుక్ కూడా అయితే నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్ గా చాలా బాగా చేశారు. నేను అన్ని కవర్ చేసుకొని వచ్చినా సరే చాలా తక్కువ టైంలో ఆంటీ స్పీడ్ గా చేసేసారు. చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మన ఇంట్లో ఫంక్షన్స్ అనే కాదు, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే పర్వాలేదు, మీకు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఈవెంట్స్, బర్త్డేస్, వెడ్డింగ్స్, ఎలాంటి హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉన్నా సరే మేక్ ఓవర్ నీడ్ ఉంటే మాత్రం తప్పకుండా లహరి ఆంటీ మేక్ ఓవర్ అయితే చేస్తారు. సో మీకు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, చెప్పండి అండి పేజ్ నేమ్. లహరి మేక్ ఓవర్ 1827. సో ఆ అకౌంట్ ని కూడా ఫాలో అయిపోండి. అండ్ లహరి ప్రియ యాక్ట్రెస్ అనే మా ఆంటీ అకౌంట్ ని కూడా మీరు ఫాలో అయిపోయి డిఎం చేయొచ్చు ఏమైనా ఈవెంట్స్ ఉంటే. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా మమ్మల్ని ఎంత బాగా రెడీ చేస్తారు. సో తప్పకుండా మీ వైపు నుంచి కూడా అలాంటి ఈవెంట్స్ ఉన్న ఆంటీని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కూడా ఇంకా మంచి లుక్, బ్రైడ్స్ కి హ్యాపీగా ఎలాగైతే చేస్తారు. సో మా డేని ఇంత స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉంటుంది. సో గైస్ ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మనం పైకి వెళ్ళి అన్ని కవర్ చేసేసుకుందాం. బాయ్. మా అక్క హల్దీ ఈవెంట్ కి డెకోర్ అయితే ఇంత బ్యూటిఫుల్ గా చేసింది. ఆల్రెడీ నాకు ప్రీవియస్ గా సంగీత్ ఈవెంట్ కి కూడా చేశారు. ఆ వ్లాగ్ లో కూడా నేను మీకు షేర్ చేసుకున్నాను. విజిఎస్ ఈవెంట్ వల్ల అయితే మొత్తం డెకోర్ అంతా చేశారనమాట. సో హల్దీ డెకోర్ కూడా మాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే అన్ని కూడా చాలా బాగా ఎలిమెంట్స్ అన్ని యూస్ చేసి చేస్తున్నారు. సో ఇదంతా కూడా మంచిగా ఫ్లవర్స్ తో కింద డిజైనింగ్ దగ్గర నుంచి మొత్తం అన్ని థింగ్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు అనమాట. సో నేను చెప్పిన రిఫరెన్స్ అన్నిటిని చూసుకుని నాకైతే డెకోర్ ద బెస్ట్ ఇచ్చారు. నేనైతే వాళ్ళు చేసిన ప్రతి ఈవెంట్ డెకోర్ కి కూడా చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. అండ్ మేము చెప్పిన దానికన్నా ఈ హల్దీకి ఇలాంటి టైప్ ఆఫ్ చైర్స్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ అయితే డెకోర్ బాగుంటుందని వాళ్ళే సజెస్ట్ చేసి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి అన్న వాళ్ళు అయితే అన్ని చేస్తున్నారు. ఈ పికాక్, ఈ చైర్ ఇదంతా కూడా చాలా హైలైట్ అయిపోయింది అనమాట. మాకు ఈ డెకోర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ హల్దీ డెకోర్ ని కూడా ఇంత బాగా చేసిన విజిఎస్ ఈవెంట్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి బర్త్డేస్, వెడ్డింగ్స్, హాఫ్ సారీ ఫంక్షన్స్ ఎలాంటి డెకోర్స్ కావాలన్నా సరే ఈ విజిఎస్ ఈవెంట్ వాళ్ళకైతే తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వైజాగ్ 10 స్టోరీస్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ ఆల్రెడీ మీకు ఇక్కడ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తున్న నెంబర్స్, దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకైతే ద బెస్ట్ డెకోర్స్ తప్పకుండా చేస్తారు. సో ఈ డెకోర్ అయిపోయింది కాబట్టి ఇంకా హల్దీ మూమెంట్స్ అంతే మేము స్టార్ట్ చేసేస్తున్నాం, అది కూడా చూసేయండి. ఇక్కడ వెల్కమ్ టు హల్దీ సెరమోనీ ఆఫ్ మౌనికా అని ఇది నేను చాట్ జీపీటీలో ఎడిట్ చేసాము. ఈ ఫైనల్ దంతా కూడా సౌరిక్ సార్ మొత్తం ఎడిట్ చేశారనమాట. ఇప్పుడైతే హల్దీ కోసం ఫోటో షూట్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఈవెంట్ స్టార్ట్ చేయాలి. సో మా ఎంజాయ్మెంట్స్, మా సందడి, సరదా అంతా మిస్ అవ్వకుండా మీరు కూడా చూసేయండి. నలుగు
నలుగు పసుపు కాదు. మా అక్క హల్దీ ఈవెంట్ అయితే అలా జరిగిందనమాట. సో హల్దీ అంతా అయ్యేసరికి మనకి ఒక 7:30+ అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు 8:30 సమ్ 9 or 10 అయిపోతున్నట్టుంది నియర్లీ. సో అందరూ కలిపి పందిర్లో కూర్చుని టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు అనమాట. కానీ ఈరోజు అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం.
అంటే మేము సంగీత్ ఈవెంట్ చాలా బాగా అవుతుంది, ఎంజాయ్ చేస్తాం, అందరూ డాన్సెస్ ప్రాక్టీస్ అయ్యాం కదా అనుకున్నాం. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ప్రాక్టీస్ చేయకుండా హల్దీ అనగానే ఎవరికి వచ్చిందారు ఎవరు మొహమాట పడకుండా అందరూ గ్యాంగ్స్గా వేసేసరికి ఇంకా మంచి ఊపు వచ్చేసింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు, మా మాయ వాళ్ళు, కొంతమంది అక్కలు, అత్త వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయ్యి వేస్తారు. అసలు వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చెయ్యలేని వాళ్ళు కూడా ఈరోజు మొత్తానికి అక్క పెళ్ళి అని చెప్పేసి ఒక రెండు స్టెప్లు అయ్యగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్దమ్మ వాళ్ళందరికీ ఇంకొక ఊపు వచ్చేసింది అనమాట. కూతురు పెళ్ళి అనగానే ఆ సందడి అదంతా కనిపించేసింది. ఈరోజు అయితే మాత్రం లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసాం. హార్ట్ఫుల్ చాలా మెమొరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంక ఈ డే అయితే ఈరోజుకి ఎండ్ అయిపోయినట్టే. 12th రేపు ఒక మెహందీస్ అవి పెట్టుకోవడం అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవడం తప్ప మనకి ఇంకేం లేవు. ఇంకా 13th డైరెక్ట్గా ఊరేగింపు, కాలుగూరు సంబరాలు, ఆ తర్వాత వెడ్డింగ్, రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎల్లుండి అసలు ఖాళీయే ఉండదు, రెస్ట్ ఉండదు. సో రేపే ఎంతైనా సరే తీసుకోవాలి. సో ఇంకా మంచి వెడ్డింగ్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, షైనింగ్ ఆఫ్ మీ అలరాతి.